రివ్యూస్ చాలా బాగా రాసి వాళ్ళ థియేటర్స్ రావడానికి రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి అందరూ కూడా ప్రోత్సహించేసిన చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడతాయి ఆ థియేటర్స్కి వస్తాయంటే. ఈ సినిమా చాప్టర్స్ చెప్పాం. చాప్టర్ 4 అండి, చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత సుఖంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఈ యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజయ్ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టేసి ఆవిడ చేసిన అద్భుతానికి నివేదిక చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రార్డినరీ. నేను వికసించిపోయి ఫిగర్ బాడీ ఉంటుంటే ఆవిడ చెట్లకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చేసి లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేసేది. మనం ఎక్స్పెక్ట్ చేయదు. అయ్యో చెప్పేసానా? ఏదో ఏం చెప్పాలి, ఒక ఆర్టిస్ట్ చెప్పాలి, ఏం చెప్పాలంటే బొమ్మకుంటూ కూర్చుంటే సభ కొట్టుకుంటే ఏమవుతుంది, ఆవిడ గొప్పగా ఎక్స్టైతే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా అది ఆగాను, అలా అయిపోయి చోక్ అయిపోయాడు. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ. నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి మీకు నచ్చిందని అందరూ అయితే ఇంద్రజయ్ గారు డాన్స్ అంటారు. ఇంటర్వ్యూ చేసి పోయింది. కూర్చోండి, ఆవిడ ఎనర్జీ మామూలుగా ఎనర్జీ బాబు భయం వేసింది. సరే ఇక అంకిత్ భయ్యా నువ్వేదో పాపం భయపడతాను, ఇతనికి భయం లేదు, కానీ చూడలేదు. సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, చూసే చేసేస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్న ఫస్ట్ సీన్ చూసి చాలా మంచి సెలెక్ట్ చేశాను. కరెక్ట్ ఒక కొడుకు ఒకేగా నేను చెప్పాలి, పర్ఫార్మ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫ్యాంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, మంచి తెలుగు యాక్టర్, వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే ఒకే నెలలో ఫ్యాంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తమని మనోని చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఇందులో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టర్ చేసి వాళ్ళు పడడానికి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి, ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో సిన్స్ ద మూవీ హాస్ రిలీజ్ అసలు ఓపెన్ చేస్తే చాలండి, మై ఎంటైర్ పేజ్ హ్యాస్ బ్లోన్ అప్. లైక్ అంత రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దట్ బజ్ ఫర్ మీ with my character. And also madam sir, madam ante theater lo chuste it's a different experience. And everyone that చూసే వాళ్ళందరూ అది చూసి నాకు పిక్చర్స్ పెడుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సినిమా హిట్ అంటా కదా. అంటే మీ ఫ్రెండ్స్ నుంచి వినడం వేరు కదా. లైక్ యూ జస్ట్ ఫీల్ మచ్ హ్యాపీయర్. అండ్ you should definitely watch this movie. And thank you Kalyan garu for giving me wonderful song. I will cherish it for the rest of my life. And idantha obviously without Abhita ma'am we couldn't be here. And thank you so much ma'am. And Rao Ramesh garu, obviously I shouldn't even be saying this, but sir Rao gar rampage social media literally it's trending everywhere sir, that you are killing it honey. So I'm blessed to work in this project besides him. And Indraja garu, you guys will love her dance. I don't know I can say that right. So
సో మ్యామ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు, ఓ మై గాడ్, లైక్ నేను మన ప్రీమియర్ లో చూసి ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ దిస్. సో అంత అసలు క్రేజీ సీక్వెన్స్ అది, యూ గైస్ షుడెంట్ మిస్ ఇట్. సో ఇప్పటిదాకా చేసిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇప్పటికి కూడా ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీవన్. So thanks to the technicians and everyone. And everyone మర్చిపోతున్నారు కదా. Oh, సో అంకిత్ గురించి నేను ఎలా చెప్తానండి, లైక్ అంకిత్ ఉండగా ఐ విల్ ఆబ్వియస్లీ యాడ్. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చిందండి, పెద్ద వృక్షానికి అది నిలబడిపోతానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఆ పెద్ద వృక్షం పక్కన ఉన్న చిన్న మొక్క కూడా పెరగదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కన ఉన్న మొక్క, వృక్షం అడ్డేస్తుంది ఆ గాలి కానీ ఆ తుఫాన్ కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావరమేశ్వరండి. ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేస్తున్నాను. నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఆల్రెడీ చెప్పానండి, నిజంగా ఆయన అంటే మనం ఎవరైనా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్ గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్ నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా. ఇది బికాజ్ కంటిన్యూస్ గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ పటపట అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంతా కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీవియస్ ఈవెంట్ లో కూడా చెప్పాను, ఈ సినిమా చూస్తుంటారు ఆల్రెడీ. సినిమాలో సుబ్రహ్మణ్యం అని పిలవాలి, అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియ కూడా నాన్న అనేసేవాడి. ఆ సీన్ లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న వచ్చేసి దానివల్ల ఇంకో 1 more అయ్యేది, అంతా కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేస్తావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితి రాలేదండి. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చెప్తా సీన్ గా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు సో గుడ్ సార్. Thank you so much, sir. Thank you so much for everything. And I can't tell you how happy my parents are. I will tell you. రావరమేష్ గారు పక్కన వేసారు, మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ మా నాన్నగారు గవర్నమెంట్ ఇచ్చారు. ముందుగా మీడియా జర్నలిస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసిన డిజిటల్ మీడియా అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఇది కొంచెం కత్తి మీద నడిచే వ్యవహారమే. ఇప్పటికి థియేటర్స్కి ఎవరు రావట్లేదు, ఎలాంటి మూవీ తీసినా కానీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీనికి ఎలాగా అనేసి షూట్ జరుగుతుండగా మాకు తెలుసు, చాలా బాగా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. బాగా ఒక 2.5 hours అన్ని వాళ్ళని మర్చిపోయి నవ్వుకుని ఒక మంచి మూవీ తీస్తున్నాం అన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ థియేటర్స్కి ఆడియన్స్ వచ్చి చూస్తారా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్గాన్ని మిగిలిపోయిన సమయంలో, లేదు మంచి మూవీ తీస్తే మా ఆదరణ అభిమానం ఎప్పుడు మీకు ఉంటుందని మరొకసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ముందుగా ఈ క్యారెక్టర్ని నాకు ఆఫర్ చేసిన లక్ష్మణ్ గారు మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నిజంగా అండి. ఎందుకంటే సార్ మీరు ఇలా అంటున్నారని ఏమనుకోవద్దు, సినీ ఇండస్ట్రీలో మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత క్యారెక్టర్స్, అంటే విలువైన క్యారెక్టర్స్ లేదా
పోర్ట్రేట్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉండట్లేదండి. ఇది నిజం. అంటే అందరి తరఫున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మాకున్న అతి తక్కువ ఆపర్చునిటీలో మేము ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అన్నది మేము పోరాడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో అరే మాకు కూడా చేసే సత్తా ఉంది, మాకు కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఇవ్వండి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అనేది నేను కాదండి ప్రతి ఒక్కరు పెడుతున్న ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్తో లక్ష్మణ్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ దేనైనా మిస్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్తో అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారు ఐ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్ టు యూ. అలాగే ఈ ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి కూడా నేను పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఫీమేల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా వాళ్ళు కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్